ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. అర్జున్, ఇంత ఉదయమే లేచారా? ఇప్పుడు కూడా పని ముందేసుకొని కూర్చున్నారు. రాత్రి వర్క్ చేశారు, కొంచెం లేటుగా లేవాల్సింది కదా. అది భైరవి ట్రాన్స్పోర్ట్ అకౌంట్స్ టాలీ అవడం లేదు. రేపే ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయాలి, లాస్ట్ డేట్ కూడా. సరే, నేను ఫ్రెష్ అయ్యి ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేసుకుంటాను. అర్జున్, నీతో ఒక 2 నిమిషాలు మాట్లాడొచ్చా? నాతో మాట్లాడడానికి పర్మిషన్ ఎందుకు? చెప్పు. అది నీకు నా మీద కోపం లేదా? కోపమా? ఎందుకు? అది నిన్ను అనకూడని మాటలన్నీ అన్నాను కదా, నీ మీద అనుమానపడ్డాను. నీ క్యారెక్టర్ని దిగజార్చి మాట్లాడాను. ఫ్రెండ్ భార్య అంటే చెల్లెల్లా భావిస్తారు. అలాంటి వ్యక్తితోనే నీకు సంబంధం అంటుగట్టి మీకు సంబంధం ఉందని గొడవ చేశాను కదా. అది నువ్వు కావాలని చేసింది కాదు కదా. ఆ మంత్రగాడు అలాంటి పరిస్థితుల్ని క్రియేట్ చేశాడు. మనం మాయలో పడిపోయాం అంతే. నేను ఆ రాత్రి ఇల్లు వదిలి వెళ్ళిపోయేటప్పుడు బాధపడ్డాను, కానీ నిజం తెలిసాక నాకు మనశ్శాంతి దొరికింది. అంటే నా మీద నిజంగా కోపం అయితే లేదు కదా? లేదు శివగామి, ఆ రోజు మాత్రం చాలా కోపం వచ్చింది. కానీ భైరవి వచ్చి భవానీ దేహంలో ఆ మంత్రగాడు చేరి ఎలాంటి ఆట ఆడాడో తెలిసాక అప్పుడు గట్టిగా నిర్ణయించుకున్నాను, మన పిల్లల విషయంలో ఆటలాడుతున్న ఆ దుర్మార్గుణ్ణి అంతం చెయ్యాలని. థ్యాంక్ యూ సో మచ్ అర్జున్. నువ్వు ఆ రోజు ఆ రిస్క్ తీసుకోకపోయినట్లయితే నేనిప్పుడు అసలు బ్రతికుండేదాన్నే కాదు. భార్యాభర్తల మధ్య సారీలు థ్యాంక్ యూలు అవసరమా? నిజానికి నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. నువ్వే లేకపోయినట్టయితే ఆ రోజు నేను ఫామ్ హౌస్లో చనిపోయేవాణ్ణి. నా ప్రాణం కాపాడావు. నిజానికి నువ్వే చాలా గ్రేట్. క్షమించరాని తప్పు చేసింది, క్షమించడానికి అర్హత లేని వాణ్ణి నేను. నువ్వే నన్ను క్షమించాలి. నీకు నేనేంటో తెలుసు. నువ్వు నన్ను బాగా అర్థం చేసుకున్నావు. కానీ మీ ఫ్రెండ్ భార్య పాపం నా వలన ఎంత అవమానం అనుభవించిందో. భర్త యాక్సిడెంట్ అయి బెడ్ రిడన్లో ఉంటే అతని కోసం తను శ్రమ పడుతూ కష్టపడుతుంటే తప్పుగా అర్థం చేసుకున్నాను. తన స్టేటస్ వదిలేసి ఇక్కడ పనిచేయడానికి వచ్చింది. ఒక స్త్రీ ఎంత బాధనైనా భరిస్తుంది, కానీ తన వ్యక్తిత్వం తప్పు అని మాట్లాడితే మానసికంగా ఎంత క్షోభ అనుభవిస్తుందో నాకు తెలుసు. ఒక స్త్రీ అయ్యుండి నేను అలా మాట్లాడకుండా ఉండాల్సిందే. నన్ను ఆ గిల్టీనెస్ వెంటాడుతుంది. అర్జున్, నన్ను వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తే నేను మీరాని క్షమించమని అడుగుతాను. ఒక పని చేద్దాం, రేపు వాళ్ళ ఇంటికి కారు పంపిస్తాను. ఆమెనే ఇక్కడికి రమ్మందాం. మన వైపు నుంచి ఏదైనా సాయం చేయడానికి వీలవుతుందేమో చూద్దాం. అలాగే అర్జున్. కానీ
కానీ నువ్వు ఆఫీస్కి వెళ్ళక ముందే ఈరోజే పిలుస్తావా? ఓకే. హలో రితేష్, ఆఫ్టర్ ఆల్ ఒక స్కూల్ మాస్టర్ మనల్ని ఇలా ఆడిస్తున్నాడా? ఈసారి ప్లాన్ చేస్తే శివగామినో అర్జునో ఎవరో ఒక్కరు చచ్చి తీరాల్సిందే. ఇదే 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 లాస్ట్ ఛాన్స్. ఈసారి కూడా పని జరగలేదంటే నేను జైలుకు వెళ్ళినా పర్వాలేదు, నేనే వెళ్ళి వాళ్ళ పని ముగించేస్తాను. నన్ను ఒక్కడే వదిలేయి, వెళ్ళు. హే రితేష్, రండి. జాగ్రత్త. ఎలా ఉంది ఇప్పుడు? బాగానే ఉన్నాను రా. కూర్చో. మీరా రా కూర్చో. మేడం ఎలా ఉన్నారు? నేనెలా ఉన్నానో చెప్పే ముందు నువ్వు నన్ను క్షమించాలి మీరా. నీ మీద అపవాదం వేసి ఇంట్లో నుంచి బయటికి పంపించేలా బిహేవ్ చేశాను. ఐఎమ్ సో సారీ. పర్వాలేదు మేడం, అయినా మీరెందుకు సారీ చెప్తున్నారు? అర్జున్ గారంతా చెప్పారు. శివగామి, అసలేం జరిగిందో అంతా మీరాకి వివరించాను. తనకంతా క్లారిటీ ఉంది. రితేష్కి కూడా మొత్తం వివరించాను. మేడం, కాఫీ రెడీ చేసి తీసుకొస్తా. అరే, మీకెందుకు శ్రమ? మీరు మాట్లాడుతూ ఉండండి, నేను కాఫీ తీసుకొస్తాను. ఈ టైంలో కాఫీ ఏంటి? ఏదైనా జ్యూస్ అయితే పర్లేదు. మీకది ఓకేనా రితేష్? ఓకే, ఎనీథింగ్ ఈజ్ ఓకే. సరే. ఏంటి రితేష్, హెల్త్ ఎలా ఉంది ఇప్పుడు? చూస్తుంటే ఆల్మోస్ట్ ఫిట్ అయినట్టు అనిపిస్తున్నావు. నాకు తెలిసి ఇంకో వారం 10 రోజుల్లో పర్ఫెక్ట్ అయిపోతావు. త్వరగానే రికవర్ అయ్యాన్రా. ఇంకా ఫిట్ అయిపోయావని చెప్పి వర్క్ గురించి టెన్షన్ పడద్దు. ఎక్కువ రోజులు రెస్ట్ తీసుకుంటే బెటర్. నీకేం కావాలన్నా మేమందరం ఉన్నాం కదా. మీరా, నీకు సారీ చెప్పాలని నేనే మీ ఇంటికి వద్దాం అనుకున్నాను. రితేష్ని కూడా చూసినట్టుంటుంది కదా అని. కానీ అర్జునే ఎవరైనా పరామర్శించడానికి వస్తే ఇంకా డల్ అవుతున్నారు. అందుకని మీరానే ఇక్కడికి రమ్మంటానని మిమ్మల్ని ఇక్కడికి పిలిపించాను.